యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాటను మీకు చదివి వినిపించాలని, దాని గురించి వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ ఏం రాయబడి ఉందంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని అస్పష్టముగా మనతో మాట్లాడాడు. ఈరోజు చాలా మంది జీవితాలలో మనం గమనిస్తే ప్రేమిన వాళ్ళ ఈ లోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, ప్రేమలన్నీ కూడా చాలా వాటికి 100%లో 99% అన్ని కూడా కల్పితమైనవనే చెప్పొచ్చు. ప్రేమిన వాళ్ళ ఎప్పుడు నీ స్నేహితురాలకి నీ మీద బలమైన ప్రేమ పుడుతుందంటే నీతో అవసరం ఉన్నప్పుడు. ఎప్పుడు నీ స్నేహితుడికి నీ మీద బలమైన ప్రేమ పుడుతుందంటే నీ దగ్గర ధనం ఉన్నప్పుడు. ఈరోజు ధనాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మన మీద అనేక మందికి ప్రేమలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి ప్రేమిన వాళ్ళరా. అయితే ఈ ప్రేమలన్నీ కూడా మనల్ని ఏదో ఒక రోజు ఒంటరి చేసి వెళ్ళిపోతాయి. అయితే ఈరోజు చాలా మంది జీవితాలలో అయ్యో నా దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ నాతోనే ఉన్నారు, ఈరోజు నా పరిస్థితి బాగోలేదు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అసలు నేను ఎందుకు బ్రతకాలి, నాది ఒక బ్రతికేదా అని ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది ఒంటరి అయిపోయి దిగులు పడుతూ, బాధపడుతూ, వేదన చెందుతూ కృంగిపోతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈరోజు నేను ఒంటరి అయిపోయాను, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందని నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా మార్చబోతున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. నేను చూసి నవ్విన వాళ్ళందరూ కూడా నీ ముందు సిగ్గుతో తలదించుకోగలిగిన స్థితికి వారిని ఉంచి తల ఎత్తుకునే స్థితిలో నిన్ను ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే, మనుషులను వెంబడించడం కాదు కానీ, లోకంలో ఉన్న వాటి వైపు చూసి కృంగిపోవడం కాదు కానీ, వచ్చిన అవమానాన్ని చూసి నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తూ ఉన్నాయి, నాకు ఎందుకు ఈ బాధలు కలుగుతూ ఉన్నాయి, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, నా బ్రతుకు ఎందుకు ఇలా దిగసారిపోయిందని దిగులు పడుతూ కూర్చోడం కాదు కానీ, బ్రతుకునిచ్చే దేవుడు, బానిసగా ఉన్న నిన్ను, ఒంటరిగా ఉన్న నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు అని నువ్వు తెలుసుకోవాలని నీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని ఈరోజు మీ కళ్ళ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నారు ప్రేమిన వాళ్ళరా. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఆ దేవుడు మాదిరికరంగా మన మధ్య ఉంచబోతున్నటువంటి ఈ ప్రత్యేకమైన సాక్ష్యాన్ని మీరందరూ కూడా తెలుసుకొని మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలలోనూ ఇంకా ఇతర దేశాలలోనూ గొప్ప స్వార్థకురాలుగా మారపడుతున్నటువంటి ఒక అక్క గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అందరిలాగే తన జీవితం కూడా ఆడుతూ పాడుతూ సంతోషంగా ప్రారంభమైందండి. ఒక వయసు వచ్చేసరికి తనలో అనుకోని ఫీలింగ్స్ బయటపడడం వల్ల తన తప్పిదం లేకుండానే జన్మతో తనకు వచ్చినటువంటి ఆ లక్షణాలను బట్టి తాను ఇంటి నుండి గెంటి వేయబడింది, బయటికి వెళ్ళింది. ఆదరించే వాళ్ళు లేరు. రైల్వే స్టేషన్లలో పడుకున్న సందర్భాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ లో బాధపడుతూ ఆకలితో అలమటించిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు వచ్చి నన్ను ఆదరిస్తారా అన్న పరిస్థితులలో కృంగిపోయిన సమయాలు కూడా ఆ అక్క జీవితంలో అనేకం ఉన్నాయండి. అయితే ట్రైన్లలో భిక్షాటన చేసింది, అనేక మందితో హేళన చేయబడింది, అనేక మందితో వారు మాట్లాడే మాటలను బట్టి ఆ మాటలను తన జీవితాన్ని ఎంతగానో నష్టపరుస్తూ ఉంటే కుంగిపోయింది, బాధపడింది. అయితే ప్రియమైన వాళ్ళరా, నీకులాగా ఈ లోకంలో ఉన్న అనేక మంది ఆ బాధను తట్టుకోలేక మేము మరణిస్తామని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలాగా పెరిగి దానిలాగా పారిపోలేదు. కానీ ఒకే ఒక్క నిర్ణయం తీసుకుంది. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇదిగో నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడని నిలబడింది. ఈరోజు అనేక మందికి ఆదర్శవంతంగా ఉంది. ఈరోజు అనేక మంది సేవకులు చేయలేని అద్భుతమైనటువంటి సువార్తను అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో తాను చేస్తుంది. అనేక మంది ఆ బాధలో ఉన్న వారిని ఓదారుస్తూ ఉంది.
అనేక మందిని చదివిస్తూ ఉంది. అనేక రకాలుగా దేవుని పనులను ఆ వాక్యం ద్వారా ప్రకటించడమే కాదు కానీ క్రియల ద్వారా కూడా చాటి చెప్తూ అనేక మందికి మాదిరికరముగా మారింది. ఆమె ఎవరో తెలుసా? ఆ డాక్టర్ అంజలి గారు ఒక హిజ్రాగా ఉండి ఈరోజు అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తా ఉంది. తన జీవితం ఎలా ప్రారంభమైందో తెలుసా? ఒంటరిగానే ప్రారంభమైంది. అయిన వాళ్ళు అనేక రకాలుగా అవమానించారు. స్నేహితులు తనలో ఉన్న లక్షణాలను బట్టి హేళన చేశారు. అందరూ దూరంగా పెట్టారు. చివరికి తను ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి బాంబే వెళ్ళి అనేక రకాల కష్టాలు పడి ట్రైన్లలో భిక్షాటన చేసి అనేక రకాలుగా గాయాలు పొంది యేసుక్రీస్తు ఆ గాయాలను మార్చగా అనేక మంది గాయాలను కడుతూ ఈరోజు ప్రముఖ సువార్థికురాలుగా నిలబడిపోయింది. ప్రేమ వాళ్ళరా, అంజలి గారి గురించి మీకు ఎందుకు చెప్పారో తెలుసా? ప్రేమ వాళ్ళరా, తను ఒంటరే కానీ ఈరోజు ఎంతమంది ఆత్మను సంపాదించగలిగిందో తెలుసా? ఎంతమందికి సువార్త ప్రకటిస్తుందో తెలుసా? ఎంతమంది జీవితాలను వాక్యం ద్వారా వెలిగిస్తుందో తెలుసా? ఒక్కసారి అంజని గారి జీవిత చరిత్రను బట్టి మన జీవితాల్లో కూడా ఒక ఆలోచన చేద్దాం. అంజని గారిని వాడుకుంటున్న దేవుడు ఈరోజు నేను వాడుకోడా? అంజని గారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆదరించిన దేవుడు ఒంటరిగా ఉన్న నీ బ్రతుకును బాగు చేయడా? అయిన వాళ్ళు, నాన్న వాళ్ళు, మన అన్న వాళ్ళు, కడవరకు నీతో ఉంటాను అనుకున్న వాళ్ళు నీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో, కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ప్రేమిన వారులారా, ఎన్నిక లేని వారిని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, ఒంటరి అయిన వాడిని 1000 మందిగా మార్చే దేవుడు. ఇదిగో ఆయన అన్నాడు, ఇశ్రాయేలీయులను కాపాడే దేవుడు, కునుకడు, నిద్రపోడు అని. ప్రియమైన వారులారా,